హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు టీజీపీఎస్కి సంబంధించి గ్రూప్ 3 మరియు గ్రూప్ 4కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలనే విషయానికి సంబంధించి మనమైతే ఈ వీడియో చూద్దాం. సో అదేవిధంగా మనకు టీజీపీఎస్కి సంబంధించి గ్రూప్ 3 గ్రూప్ 4 కాకుండా గ్రూప్ 1కైనా ఇతరత్ర ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా కూడా మనకు దాదాపుగా ఇవే డాక్యుమెంట్స్ తీసుకురావాలంటూ మనకైతే మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మనకు ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలి, సో మన దగ్గర ఏదైనా డాక్యుమెంట్ లేకుంటే సో ఏ విధంగా తీసుకోవాలనే విషయాలు కూడా మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ప్రజెంట్ అయితే మనకు గ్రూప్ 2 గ్రూప్ 3 సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు అయితే రావడం జరిగింది. సో వాటికి సంబంధించి ఏ డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలనే విషయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో మొత్తం మనకైతే 17 డాక్యుమెంట్ తీసుకురావాలంటూ మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఈ 17 డాక్యుమెంట్లో ఏ డాక్యుమెంటు ఏ విధంగా తీసుకెళ్లాలనే విషయాలు కూడా మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ అయితే మనకు పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మీరు గ్రూప్ 2 గ్రూప్ 3 కాకుండా ఏ ఎగ్జామ్ రాసినా దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మనకు టీజీపీఎస్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ గతంలో అప్లై చేసినప్పుడు తీసుకోలేదు, పోయింది అనుకుంటే మాత్రం దానికి సంబంధించి సో మనకు టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. సో మనకు ఇక్కడ వెబ్సైట్ అని క్లిక్ చేయగానే సో మనకు ఈ విధమైన విండో అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ కార్నర్లో సో ఇక్కడ క్యాండిడేట్ యొక్క సర్వీస్ దగ్గర తీసుకుంటే నో యువర్ టీజీపీఎస్సీ ఐడి. సో మనకు టీజీపీఎస్సీ ఐడి మర్చిపోయింటే దానికి సంబంధించి ఇక్కడ క్లిక్ చేయగానే మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. సో దాని ద్వారా మనకు టీజీపీఎస్సీ ఐడి చూసుకోవచ్చు. సో మనకు ఆల్ టికెట్ కనుక మిస్ అయి ఉంటే సో ఆల్ టికెట్ నెంబర్ కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ అంటే దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఇక్కడ మనకు డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ దగ్గర క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు సెలెక్ట్ నోటిఫికేషన్ అని చెప్తుంది. మనకు టీజీపీఎస్కి సంబంధించి మీరు దేనికి అప్లై చేసి ఉంటే దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా టీజీపీఎస్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత గెట్ డాటా అనగానే మనకు మీరు అప్లికేషన్ చేసిన ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ లేకపోయినా కూడా మనకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే టీజీపీఎస్ అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నామో సో అదేవిధంగా ఆల్ టికెట్ని కూడా అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో మనకు ఏ క్వాలిఫికేషన్స్ తోటి ఎగ్జామ్ రాస్తున్నామో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు డిగ్రీకి సంబంధించిన క్వాలిఫికేషన్ మెమోలు అయితే అందుబాటులో ఉండాలి. అంటే మనకు నార్మల్గా అయితే స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకు 1 to ఏ ఎగ్జామ్లో అయితే రాస్తున్నామో ఆ ఎగ్జామ్ సంబంధించిన క్వాలిఫికేషన్ వరకు అన్ని సర్టిఫికేట్ను మనమైతే దగ్గరించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు డేట్ ఆఫ్ బర్త్ కోసం అయితే ఎస్ఎస్సి మెమో కానీ, సిబిఎస్ఈ వారైతే దానికి సంబంధించిన మెమో కానీ, ఐసిఐసి అయితే దానికి సంబంధించిన మెమో కానీ డేట్ ఆఫ్ బర్త్ కోసం అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ ఎవరైతే లోకల్ తెలంగాణకు సంబంధించి ఎవరైతే రాస్తారో వారైతే ఖచ్చితంగా 1 to 7th వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే అందుబాటులో ఉంచుకోవాలి. ఇది ఎందుకంటే ఇది లోకల్ ప్రూఫ్ కోసం అయితే ఖచ్చితంగా మీరు ఏ జిల్లాలో 1 to 7th వరకు చదువుకొని ఉంటారో ఆ జిల్లానే మీకు లోకల్ జిల్లాగా పరిగణించడం జరుగుతుంది. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మీకు డౌట్ రావచ్చు. సో నేను చదువుకున్న స్కూలు ఒక జిల్లాలో ఉంది, నా నేటివ్ ప్లేస్ ఒక జిల్లాలో ఉంది కాబట్టి సో నేను ఏ జిల్లాకి లోకల్ వస్తానని చెప్పి డౌట్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా 1 to 7th వరకు ఏ జిల్లాలో చదువుకుంటే ఆ జిల్లానే మీకు లోకల్గా పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మరికొంతమందికి మరో డౌట్ కూడా రావడం జరుగుతుంది. కొన్ని తరగతుల వరకు ఒక జిల్లాలో చదువుకోవడం జరిగింది, మరికొన్ని తరగతులు మరొక జిల్లాలో చదువుకున్నాను, నేను ఏ జిల్లాకి లోకల్గా రావడం జరుగుతుందని చెప్పి డౌట్ వస్తుంది. 1 to 7th లోపు మీరు ఏ జిల్లాలో ఎక్కువ చదువుకొని ఉంటే ఆ జిల్లాని మీకు స్థానికతగా పరిగణించడం జరుగుతుంది. సో మీరు నివాసం ఒక జిల్లాలో ఉండి ఎడ్యుకేషన్ ఒక జిల్లాలో చదువుకొని ఉంటే మీరు నివాసం ఉన్న జిల్లా అయితే లోకల్గా రాదు. సో మీకు ఎడ్యుకేషన్ చదువుకున్న జిల్లానే మీకు లోకల్గా పరిగణించడం జరుగుతుంది. అది కూడా 1 to 7th వరకు చదువుకున్న జిల్లానే మీకు స్థానికతగా పరిగణించడం జరుగుతుంది. ఈ విషయం అయితే ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ అని చెప్పి అడుగుతుంది. ఎవరైతే 1 to 7th రెగ్యులర్గా చదువుకొని దానికి సంబంధించిన బోనఫైడ్స్ ఉంటాయో వారికి అవసరం లేదు రెసిడెన్స్ సర్టిఫికేట్. 1 to 7th ఎవరైతే రెగ్యులర్గా చదువుకోకుండా ప్రైవేట్లో చదువుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. అంటే మనకు ఓపెన్ స్కూల్లో చదువుకున్న వారికి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సో డిక్లరేషన్ బై ది అన్ఎంప్లాయిడ్ అంటే ఎవరైతే ఎంప్లాయీగా లేరో వారికి సంబంధించి
సో ఒక వైట్ పేపర్ మీద రాసి కూడా నేను అన్ఎంప్లాయ్ అని చెప్పి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వచ్చు. లేదంటే మనకు టీజీపీఎస్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకు అన్ఎంప్లాయ్కి సంబంధించి ఒక ఫామ్ అయితే అందుబాటులో ఉంటుంది. దాన్ని తీసుకొని కూడా మన డీటెయిల్స్ రాసి సిగ్నేచర్ పెట్టి ఇస్తే సరిపోతుంది. ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వారికైతే ఇది అవసరం లేదు. సో ఓన్లీ అన్ఎంప్లాయ్కి మాత్రమే ఈ ఫామ్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మనకు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎవరు ప్రొవైడ్ చేయాలంటే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే దీనికి సంబంధించి డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. సో ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే వారికి పెద్దగా అవసరం లేదు. సో ఓన్లీ గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్కి మాత్రమే ఇది ఉపయోగం ఉంటుంది. సో దీని మీద కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఎవరైతే అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఏజ్ రిలాక్సేషన్ పొందుతారో వారైతే సర్వీస్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయీ కేటగిరీలో మీరు ఏజ్ రిలాక్సేషన్ పొంది ఉంటే దానికి సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ పొందకపోతే మాత్రం సర్వీస్ సర్టిఫికేట్ అవసరం లేదు. సో అయినప్పటికీ ఉంటే తీసుకురావడం బెటరు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో కనుక ఏజ్ రిలాక్సేషన్ పొంది ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేట్ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వారు ఉంటే వారికి సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో బీసీ వారైతే ఖచ్చితంగా బీసీ సర్టిఫికేట్ మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓబీసీ సర్టిఫికేట్ అయితే వ్యాలిడ్ కాదు. ఓబీసీ సర్టిఫికేట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే పనిచేస్తుంది. ఇది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ కాబట్టి బీసీ సర్టిఫికేట్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ ఈ విధంగా మనకు సపరేట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ బీసీ క్యాండిడేట్స్కి మాత్రమే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా ఫాదర్ నేమ్ మాత్రమే ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో హస్బెండ్ నేమ్ కానీ వైఫ్ నేమ్ కానీ ఇలాంటివి ఏవి కూడా ఎంటర్ చేయడానికి అవకాశం లేదు. ఓన్లీ సన్ ఆఫ్ లేదా డాటర్ ఆఫ్ మాత్రమే యాక్సెప్టబుల్గా ఉంటుంది. సో మనకు ఇతరత్ర ఏ నేమ్ ఉన్నా కూడా యాక్సెప్ట్ కాదు. కాబట్టి మ్యారేజ్ అయినా కాకపోయినా మీరు ఉన్న ప్లేస్ అయినా వేరే ప్లేస్ అయినా కూడా ఎక్కడ తీసుకున్నా కూడా ఖచ్చితంగా సన్ ఆఫ్ అదేవిధంగా డాటర్ ఆఫ్ పేరు మీద మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఫాదర్ నేమ్తో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మనకు తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్. సో మనకు ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మనకు ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. సో మనకు ఇక్కడైతే స్పెసిఫిక్గా ఈ ఇయర్కి సంబంధించిన ఫైనాన్షియల్ అని చెప్పి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో మనకు నార్మల్గా అయితే అప్లికేషన్ చేసేటప్పుడు ఉన్న ఫైనాన్షియల్ ఇయర్ లేదంటే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచేటప్పుడు ఉన్న ఫైనాన్షియల్ ఇయర్నే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకు గతంలో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు కూడా ఇప్పటిది కూడా తీసుకొని పెట్టుకోండి. మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు ఎలాంటి తొందరపాటు లేకుండా ఇబ్బంది కలగకుండా మనకు ఈజీగా ఉంటుంది. ప్రధానంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వారికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరైతే పొందుతారో వారైతే ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్స్ కానీ హ్యాండిక్యాప్డ్ కానీ విజువల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఇయరింగ్ డిజేబిలిటీ కానీ ఇయరింగ్ ఇంపైర్మెంట్ కానీ ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ కానీ మల్టిపుల్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఉన్నవారైతే దానికి సంబంధించి సదరన్ సర్టిఫికేట్ కూడా మనకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఏదైనా ఇతరత్ర డాక్యుమెంట్ కనుక రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా మనకు టీజీపీఎస్ అఫీషియల్ వెబ్సైట్లో ఏ నోటిఫికేషన్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందో ఆ సందర్భంలో స్పెసిఫిక్గా ఏదైనా డాక్యుమెంట్ కావాలంటే మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. సో దానికి సంబంధించి కూడా డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది మనకు టీజీపీఎస్కి సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించి డాక్యుమెంట్స్ అయితే ఇవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 కాకుండా ఇతరత్ర ఏదైనా నోటిఫికేషన్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగినా కూడా 99% ఇవే డాక్యుమెంట్స్ అయితే టీజీపీఎస్ అడుగుతుంది. సో కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అయితే అందుబాటులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు డిజేబిలిటీ కోటా పొందుతున్న వారైతే వారికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఖచ్చితంగా మనకు మెడికల్ బోర్డు యొక్క డిసిజనే ఫైనల్ అంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో కాబట్టి మళ్ళీ మెడికల్ ఎగ్జామినేషన్కి పంపించే అవకాశం ఉండదు. పంపించినా కూడా యాక్సెప్ట్ చేయడం జరగదంటూ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి మనకు డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉన్నప్పుడు కూడా వెరిఫికేషన్ తర్వాత మనకు స్టేట్ మెడికల్ బోర్డు యొక్క డిసిజనే ఫైనల్ అంటూ మనకు స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్ అయితే డిజేబిలిటీ ఉన్న వాళ్ళు చూసుకునే ప్రయత్నం చేయండి. ఇవి మనకు గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఇతరత్ర టీజీపీకి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇందులో మీకు ఏదైనా డౌట్ అనిపించినా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపైన మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇవి అయితే ఖచ్చితంగా మీరు ముందుగానే ఏర్పాటు చేసుకుని పెట్టుకునే ప్రయత్నం చేయండి. తీరా దగ్గరకు వచ్చిన తర్వాత హరీబరిగా ఒక డాక్యుమెంట్ ప్లేస్లో ఇంకో డాక్యుమెంటు, ఒక డాక్యుమెంట్ మిస్ అవ్వడం వల్ల ఇంకో డాక్యుమెంట్ లేదని చెప్పి మనకు మెన్షన్ చేయడం ఇలాంటి కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ముందుగానే ఏ డాక్యుమెంట్ అడుగుతున్నారో చూసుకొని మీరు జాగ్రత్త పడే ప్రయత్నం చేయండి.
ఇదే విధంగా మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారంతో పాటు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ కూడా మన ఛానల్లో విద్యా ఉద్యోగ సమాచారం కూడా వస్తుంది. సో అక్కడ కూడా మీకు అప్డేట్ సమాచారం అయితే అందించడం జరుగుతుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా ఈ వీడియోను కూడా మరికొంతమందికి ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరెంతో మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.